బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. న్యూ సాయంపేటలోని హనుమాన్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఘటనా స్థలానికి హిందూ సంఘాలు భక్తులు భారీగా చేరుకున్నారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇక ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు హనుమాన్ భక్తులకు మధ్య తోపులాట జరిగింది. మంచి పెద్ద విగ్రహం తెచ్చి పెట్టుకోవాలి దీని మీద. ఏదేమైనా కూడా जय श्री राम, जय श्री राम, వరంగల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. న్యూ సాయంపేటలోని హనుమాన్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఘటనా స్థలానికి హిందూ సంఘాలు భక్తులు భారీగా చేరుకున్నారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇక ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అలాగే హనుమాన్ భక్తులకు మధ్య తోపులాట జరిగింది. వరంగల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. న్యూ సాయంపేటలోని హనుమాన్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఘటనా స్థలానికి హిందూ సంఘాలు భక్తులు భారీగా చేరుకున్నారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇక ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు హనుమాన్ భక్తులకు మధ్య తోపులాట జరిగింది.